దుర్గా రాధతో ఇలా అంటాడు. రాధా, నేను నీకు తెలుసో లేదో నువ్వే చెప్తావా, లేకపోతే నన్ను చెప్పమంటావా? మన ఇద్దరి పరిచయం నువ్వే చెప్తే బాగుంటుందేమో అని అంటాడు దుర్గా రాధతో. దానికి రాధ, రే ఏమనుకుంటున్నావు నువ్వు? నిన్ను అసలు ఎవరు రానిచ్చారు లోపలికి? నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? ముందు బయటకు నడు అని గట్టిగా అరుస్తుంది రాధ. దానికి దుర్గాగాడు, అదిగో విన్నారు కదండి, ఇన్ని మాటలు అంటుందంటే నేను తనకి తెలుసన్నమాటే కదా అని అంటారు. అప్పుడు నందగోపాల్ రాధ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? వీడు నీకు తెలుసా? అసలు ఎవడు వీడు అని అడుగుతాడు. అప్పుడు దుర్గా, ఆగండి ఆగండి, మా ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ నేనే చెప్తాను. రాధా నేను ప్రేమించుకున్నాం అని చెప్తాడు. ఇక్కడే ఇంట్లో వాళ్ళందరూ చాలా షాక్ అయిపోతారు. ఒకరొకరు ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతారు. రాధా, అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా ఇక్కడ నుంచి బయటకు నడువు నువ్వును అని దుర్గాని తిడుతూ ఉంటుంది. అప్పుడు దుర్గా, ఏంటి రాధా అలా అంటున్నావు అని అంటాడు. అప్పుడు నందగోపాల్ దుర్గాని, రే ముందు నువ్వు బయటకు నడు, ఇక్కడి నుంచి పో అని తిడుతూ ఉంటాడు. మధ్యలో దమయంతి జోక్యం చేసుకుని, ఆగండి, నీకు నిజంగానే రాధ తెలుసా? నువ్వు రాధ నిజంగానే ప్రేమించుకున్నారా అని దమయంతి దుర్గాని అడుగుతుంది. అవునండి, నిజంగా రాధ నేను ప్రేమించుకున్నాం, మా ప్రేమ చాలా పవిత్రమైనది అని చెప్తాడు. దానికి రాధ దుర్గని తిడుతూ ఉంటుంది. ఇంతలో సునంద దుర్గని, ఒకసారి ఆగురాదా అని అంటుంది. ఇక్కడే దుర్గా అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్తూ ఉంటాడు. దీనికి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. దుర్గా రాధతో ఇలా అంటాడు, అదేంటి రాధా ఇలా మాట్లాడుతున్నావు? మన ఇద్దరం ఎన్నెన్ని అనుకున్నాం, ఎన్ని జన్మలకైనా మళ్ళీ మనమే ప్రేమికులుగా పుట్టాలి అనుకున్నాం కదా. ఏ రాధా మాట్లాడవే, చెప్పు. గంటల కొద్ది ఫోన్లో మాట్లాడుకున్నాం, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని ఎన్నెన్నో కబుర్లు చెప్పుకున్నాము. కానీ ఇప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నావా రాధా అని అంటాడు. దానికి దమయంతి, మరి ఇన్ని రోజులు ఏం చేసావు, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతుంది. అయ్యో ఎంత మాట అంటున్నారండి, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాం. కానీ ఈ పేదవాడికి మోసం చేసి ఈ రాధ ఇక్కడికి వచ్చేసింది. నాకు డబ్బు లేదని, విక్రమ్ సార్కి డబ్బు ఉందని నన్ను వదిలి విక్రమ్ గారిని పెళ్లి చేసుకుంది ఈ రాధ అని అంటాడు. దానికి రాధ, రే అబద్ధాలు చెప్పకు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు అని కోపంగా అంటూ ఉంటుంది. ఇక్కడే ఆ రాధ ఇంట్లో వాళ్ళకి మరింత షాక్నిచ్చే విషయం చెప్తూ ఉంటాడు. రాధ ఇంకా దుర్గ తీసుకున్న ఫోటోలన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపిస్తూ ఉంటాడు. ఆ ఫోటోలు చూసి వాళ్ళందరూ నివ్వెరపోతూ ఉంటారు. చూడండి, తన పేరు పచ్చబొట్టుగా కూడా వేసుకున్నాను, ఇప్పటికైనా నమ్మండి మా ఇద్దరి ప్రేమని మీరు అని అంటాడు. దానికి రాధ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలు అని కోపంగా అరుస్తూ ఉంటుంది. కానీ రాధని ఎవరు అసలు పట్టించుకోరు. దుర్గా దమయంతితో ఇలా అంటాడు, మేడం మీరే ఇంటికి పెద్ద దిక్కులా ఉన్నారు, మీరే ఏదైనా న్యాయం చేయండి మేడం, నా రాధను నాకు ఇప్పించండి అని అంటాడు. ఇంతలో రాధతో, రాధ ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదామని రాధ చేపట్టుకుంటాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ జరుగుతుంది ఈరోజు స్టోరీలో. ఇంతలో విక్రమ్ సడన్గా ఎంట్రీ ఇస్తాడు. దుర్గా చేయి పట్టుకుని, అసలు ఎవడరా నువ్వు అని అడుగుతాడు. అప్పుడు దుర్గా, ఏంటి సార్ మీరు కూడాను, మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, మధ్యలో మీరు వచ్చి నా రాధని పెళ్లి చేసుకున్నారు, అయినా కూడా మీరు మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారే అని అంటాడు. దానికి విక్రమ్ రాధ వైపు చూస్తాడు. అప్పుడు రాధ అంటుంది, లేదు తిని చెప్పేది అంతా అబద్ధం, వీడు పచ్చి మోసగాడు, వీడి మాటలు అస్సలు నమ్మద్దు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు విక్రమ్ కృష్ణ ఈ దుర్గను బయటకు తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి తోసేస్తాడు. అప్పుడు విక్రమ్ కృష్ణ దుర్గతో ఇలా అంటాడు, రే మళ్ళీ కానీ నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి కానీ వచ్చావో, ఈ చుట్టుపక్కల కనిపించినా సరే నిన్ను నేను చంపేస్తాను, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోని వార్నింగ్ ఇచ్చి రాధని ధైర్యం చెప్తాడు. దుర్గగాడిని పొమ్మని చెప్తాడు. అప్పుడు దుర్గా నవ్వుకుంటూ ఉంటాడు. తర్వాత దుర్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రాధ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత విక్రమ్ రాధ దగ్గరికి వెళ్ళి రాధకి సారీ చెప్తాడు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టండి. ఎవ్రీ మార్నింగ్ నేను పెట్టే అప్డేట్స్ వెంటనే మీ మొబైల్లో చూసేయండి. ఈ వీడియో మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ సీన్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. రాధా నన్ను క్షమించు, నీ గురించి నీ గతం గురించి తెలుసుకోకుండా నేను అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నాను. నిన్ను ఈ అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల నీ ప్రేమకు ఇంకా పెళ్ళికి నేను అడ్డంకిగా మిగిలిపోయాను. నువ్వేమీ బాధపడకు రాధా, నీకు ఆ దుర్గా అంటే ఇష్టమైతే చెప్పు, నేను తనతో మాట్లాడతాను. నువ్వు వెంటనే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని రాధతో చెప్తూ ఉంటాడు. దానికి రాధ కోపంగా విక్రమ్ కృష్ణ మీద అరుస్తూ ఉంటుంది. నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? ప్రేమలు దోమలు అంటూ చెట్లంట పుట్లంట తిరిగేదానిలా కనిపిస్తున్నానా నీకు? నేను ఒక బాధ్యత గల అమ్మాయిని, నాకు మా నాన్నే ప్రాణము. అయినా నువ్వు మా నాన్నను విడిపిస్తానని చెప్పి ఇప్పుడు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోమంటున్నావు. మరి మా నాన్న సంగతి ఏంటి? మా నాన్నని విడిపించే ఆలోచన నీకు లేదా అని అడుగుతుంది. దానికి విక్రమ్ కృష్ణ, లేదు రాదా, మీ నాన్నను నేను తప్పకుండా విడిపిస్తాను, నేను దానికి ఖచ్చితంగా చూస్తున్నాను, కాకపోతే కొంచెం సమయం పడుతుంది అని అంటాడు. అయినా నువ్వు ఆ దుర్గను ప్రేమిస్తున్నావేమో కదా అని అంటాడు. ఆ దుర్గ కూడా చాలా ఆధారాలు చూపించి చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు కదా, మరి
చెప్పు రాధా, నిజంగా నువ్వు ఆ దుర్గని ప్రేమిస్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఖచ్చితంగా ఆ దుర్గను పెళ్లి చేసుకోవచ్చు అని అంటాడు. ఇప్పుడే రాధ విక్రమ్కి అసలు విషయం చెప్తుంది. అసలు విషయం విన్న విక్రమ్ కృష్ణ షాక్తో అలా ఉండిపోతాడు. ఆ దుర్గ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా నువ్వు? సరే అయితే చెప్తాను విను. ఆ దుర్గ నేను కాలేజ్కి వెళ్ళే రోజుల్లో నా వెనకాల పడేవాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని, నన్ను ప్రేమిస్తున్నానని, నన్ను చాలా హెరాస్ చేసేవాడు అని ఆ దుర్గ చేసిన పనులన్నీ రాధ చెప్తూ ఉంటుంది. ఆ దుర్గగాడిని నేను కొట్టినా తిట్టినా ఏం చేసినా మళ్ళీ మళ్ళీ నా వెనకే పడుతూ ఉండేవాడు. వాడు ఎంతో బాగా చదువుకోవాలని ఆశపడ్డాను, కానీ ఈరోజు ఇక్కడ ఎలా మిగిలిపోయాను అని అంటూ ఉంటుంది. ఇక్కడ రాధ కొన్ని మాటలు చెప్తుంది. ఆ మాటలకి విక్రమ్ గుండె తరుక్కుపోతుంది. ఇక చాలా హార్ట్ టచింగ్గా కూడా ఉంటాయి ఆ మాటలు. ఆడపిల్ల పుట్టినప్పుడు లక్ష్మీదేవి పుట్టింది అని మాత్రమే అంటారు, కానీ ఝాన్సీ లక్ష్మి పుట్టిందని ఎవరు ఎందుకనరు? ఎందుకు ఆడపిల్లకి చిన్న చూపు నేను చెప్పనా? ఇలాంటి దుర్గాగాడి లాంటి వాళ్ళ నీడ పడడం వల్ల ఆడపిల్లల జీవితాలే నాశనం అయిపోతున్నాయి. అందుకే ఆడపిల్ల అంటేనే చాలామంది భయపడుతున్నారు ఈ రోజుల్లో. ఎన్నో చేయాలి, ఎంతో సాధించాలి అనుకున్నాను, కానీ చివరికి నా జీవితం ఎలా అయిపోతుందని నేను అస్సలు అనుకోలేదు అని రాధ బాధపడుతూ విక్రమ్తో చెప్తూ ఉంటుంది.